ఫ్లిప్కార్ట్ ఇంకా అమెజాన్లో సేల్ స్టార్ట్ అయిందని మీకు తెలుసు. ఆ సేల్లో చాలా మంది ప్రొడక్ట్స్ కొంటూనే ఉన్నారు, ఈవెన్ ఇప్పటికీ కూడా కొంటున్నారు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేది ఫ్లిప్కార్ట్ లేదా అమెజాన్లో చాలా మంది కొనేసారు ఇప్పటికీ. రైట్ నౌ కొన్ని ఇష్యూస్ వల్ల వాళ్ళు రిటర్న్ చేద్దామని లేదా రీప్లేస్మెంట్ చేద్దామని లేదా రీఫండ్ చేద్దామని ట్రై చేస్తున్నారు. రైట్ నౌ మీకు ఏంటంటే తెలియాల్సింది, ఏదైనా ఒక ప్రోడక్ట్ కొన్నప్పుడు దాంట్లో డ్యామేజ్ వచ్చినా లేదా డిఫెక్ట్ వచ్చినా ఏదైనా ఇష్యూ మనం ఫేస్ చేస్తున్నప్పుడు దాన్ని మనం పర్ఫెక్ట్గా ఫైట్ చేసి ఏ విధంగా రిటర్న్ చేయొచ్చు అన్నది వాటిలో డిస్కస్ చేయబోతాను. నిజానికి ఫ్లిప్కార్ట్కి అమెజాన్లో నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అయితే ఆఫర్స్ రన్ అవుతున్నాయి. ఈవెన్ నేను కూడా నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆర్డర్ చేసుకున్నాను, స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఇలా ఆఫర్స్లో కొన్ని ప్రొడక్ట్స్ కొంటున్నప్పుడు కొన్ని డిఫెక్ట్ ఉంటే, కొన్ని డ్యామేజ్ ఉంటే, కొంచెం సూపర్ డూపర్కి అయితే ఉంటాయి. బట్ ఇక్కడ డ్యామేజ్ అనేది ఎప్పుడు వస్తుంది, లిటిల్ బిట్ స్టాక్ అంతా క్లియర్ చేసుకుందాం అనే ఉద్దేశంలోని వాళ్ళు ఫాస్ట్ వేలో షిప్పింగ్ చేసే టైమ్స్లో డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటాయి. వాళ్ళు ఏమో డ్యామేజ్ చేసి మనం పంపరు కదా. అని కూడా ఏంటంటే డ్యామేజ్కి వస్తే మనకి ఈజీ, ఎందుకంటే ఓపెన్ బాక్స్ డెలివరీ ఆప్షన్ ఇచ్చాడు కాబట్టి ఆ డ్యామేజ్ ఉన్న ప్రోడక్ట్ని వాడు ఈజీగా రిటర్న్ చేసేస్తాడు, రీప్లేస్మెంట్. మరి మీరు కొనుక్కున్న ప్రోడక్ట్ అనేది మీకు సాటిస్ఫాక్షన్ లేకపోయినా, నచ్చకపోయినా, ఇంకేం జరిగినా సరే దాన్ని రిటర్న్ చేయలేరు కదా. దానికోసం ఇవాళ వీడియో డిస్కస్ చేద్దాం. గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే ఒక ఇన్సిడెంట్ అయితే చెప్తాను, దాని తర్వాత అసలు ఏంటనేది చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఫ్లిప్కార్ట్లో అండ్ అమెజాన్లో సర్వీస్ సెంటర్ రీప్లేస్మెంట్ అని చెప్పి ఒక కొత్త పాలసీ తీసుకొచ్చారు. ఇలాంటి పాలసీ ఉన్నప్పుడు కూడా మనం అయితే ఒక వస్తువుని రిటర్న్ చేయొచ్చని మీకు తెలుసా? సో నేను ఇలానే రిటర్న్ చేశాను ఒక యాసస్ ల్యాప్టాప్ అయితే. సర్వీస్ సెంటర్ రీప్లేస్మెంట్ పాలసీ ఇచ్చారు, అయినప్పటికీ కూడా ఆ ల్యాప్టాప్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అవి నాకు నా యూజర్స్కి నచ్చలేదు, సూటబుల్ కాలేదు. కాబట్టి నేను ఆ ప్రోడక్ట్ని అయితే రీఫండ్ రిక్వెస్ట్ అయితే రేస్ చేశాను. ఫస్ట్ రీప్లేస్మెంట్ ఇచ్చారు, తర్వాత రీఫండ్ ఇచ్చారు. దీనికోసం ఫుల్ ఇన్ఫర్మేషన్ తోటి ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో మీరు ఇంకా చూడకపోతే మాత్రం కంప్లీట్గా ఆ వీడియోని అయితే మీరు చూడండి. ఆ వీడియో లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను. సో దాని లింక్ ఉంటుంది, ట్యాప్ చేసి మీరైతే వాచ్ చేయండి. మరి ఇప్పుడు ఒక ల్యాప్టాప్ని ఒక సర్వీస్ సెంటర్ రీప్లేస్మెంట్ పాలసీ ఉన్నప్పుడు నేను పంపించాను, మరి సర్వీస్ సెంటర్ రీప్లేస్మెంట్ లేనప్పుడు పరిస్థితి ఏంటి అన్నది ఇంకా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఇలానే ఒక సౌండ్ బార్ అయితే ఆర్డర్ చేశాను, ఇక్కడ చూసుకోవచ్చు. ఇది బోట్ 5.1 సంబంధించిన 500 వాట్స్తో వచ్చింది. ఇది ఆల్రెడీ మన సెకండ్ ఛానల్ అన్బాక్సింగ్ వస్తుంది, వేరే 2 డేస్లో అయితే 2 to 3 డేస్లో వస్తుంది. ఓకే, మరి ఈ ప్రోడక్ట్ నేను తీసుకున్నాను, అంతా బాగుంది. ఐ మీన్ దీని ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయని తీసుకున్నాను. రైట్ నో నాకు తెలిసింది ఏంటంటే ఈ ఫీచర్స్ రాసినప్పుడు 500 వాట్స్ వస్తుంది, 5.1 ఉంటుంది, మనకి 2 రేర్ స్పీకర్స్ ఇస్తారు, అలానే ఒక సౌండ్ బార్ ఉంటుంది, ఒక సబ్ వూఫర్ ఉంటుంది అని చెప్పారు. అంతా ఓకే, బాగుంది. నేను 8400 రూపీస్కి అయితే ఈ ప్రోడక్ట్ అయితే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. ఇది నాకు డెలివరీ కూడా కంప్లీట్ అయింది. ఈ ప్రోడక్ట్ నాకు డెలివరీ అయినప్పుడు స్పెసిఫికేషన్స్లో నాకు ఏం మెన్షన్ చేశారు, సర్వౌండింగ్ అవుతుంది, దీంట్లో వచ్చే సౌండ్ సర్వౌండ్ అవుతుంది, అలానే దీంట్లో వచ్చే సౌండ్స్ ఏవైతే డిజిటల్ బాగుంటుంది, మీకు డాల్బీ సపోర్ట్ ఉంది అని చెప్పి నాకు మెన్షన్ చేశారు. ఈవెన్ ఈ ప్రోడక్ట్ నాకు డెలివరీ అయిన తర్వాత నేను అన్బాక్సింగ్కి అండ్ రివ్యూ కోసం నేను రివ్యూ చేస్తున్నాను. అసలు ఏంటిది, సౌండ్ బాగుంటుందా బాగోట్లేదా, ఆ బేస్ ఎలా వస్తుంది, డిటిఎస్ సౌండ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా. ఈవెన్ ఫస్ట్ సౌండ్ లౌడ్ ఉంది, బేస్ ఎక్స్ట్రీమ్ ఉంది, క్వాలిటీ వర్త్ అని చెప్పుకోవచ్చు ఆ ప్రైస్కి. తర్వాత ఇంకేమైనా ఉందా అంటే డిటిఎస్ సౌండ్ బీట్స్ ఏదైతే ఉంటుందో నా నెక్స్ట్ లెవెల్ ఉంది. సౌండ్ డిజైనింగ్ కూడా సౌండ్ సిస్టమ్ సూపర్ ఉందని చెప్పుకోవచ్చు. వాళ్ళు సర్వౌండింగ్ అవుతుందని చెప్పి నాకు మెన్షన్ చేశారు, బట్ సర్వౌండింగ్ అవ్వట్లేదే. నేను ఆల్రెడీ సర్వౌండింగ్ సంబంధించి వీడియోతో టెస్ట్ చేశాను, ఇంకా చాలా రకాల టెస్ట్లు అయితే ఫర్దర్గా చేసుకుంటూ వెళ్ళాను. రైట్ నాకు అక్కడ ప్రాబ్లం అనిపించింది. వెంటనే నేను ఏం చేశాను, ఈ ప్రోడక్ట్ నాకు సర్వీస్ సెంటర్ రీప్లేస్మెంట్ ఇవ్వలేదు. అప్పుడు నేను ఏం చేశానంటే వెంటనే కాల్ సపోర్ట్ తీసుకుని ఆ కాల్ సపోర్ట్తో మాట్లాడుకుని నా ప్రాబ్లం వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు ఈ ప్రోడక్ట్కి రీప్లేస్మెంట్ ఇచ్చారు. మళ్ళీ ఇంకో ప్రోడక్ట్ డెలివరీ అయింది, ఇది ఇలానే ఉంది. సో మరి దీనికి రీఫండ్ చేయాలి లేదా నేను థింక్ చేస్తాను, బెటర్ ఇంకేమైనా ఉందా ఏమో చూసుకుని ఆ తర్వాత విషయం అనుకోవచ్చు. ఇలానే మీకంటూ ఒక పర్టికులర్ పర్ఫెక్ట్ సొల్యూషన్ కావాలంటే మీ దగ్గర పర్ఫెక్ట్ క్వశ్చన్ ఉండాలి. ఫస్ట్ అసలు మీరు రిటర్న్ ఎందుకు చేస్తారనేది ఉండాలి. రిటర్న్ ఎందుకు చేస్తారు కొంతమంది, లేదు ఈ ప్రోడక్ట్ కానీ ఇంకో ప్రోడక్ట్ తక్కువ రేట్కి వచ్చేస్తున్నాను అంటారు కొంతమంది ప్రోడక్ట్ నిజంగా బాగోలేదు అంటారు, కొంతమంది వద్దు మా ఫ్రెండ్ వద్దన్నాడు అని చెప్తారు, కొంతమంది తీసుకున్న తర్వాత వేరే ప్రోడక్ట్తో కంపేర్ చేస్తే ఇది అంత బాగోలేదంట, యూట్యూబ్ రివ్యూ చూశాను అది ఇదే అని చెప్తూ ఉంటారు. ఫస్ట్ ఈవెన్ మీకు ఇదే కాదు, ఫ్లిప్కార్ట్ లేదా అమెజాన్లో ఏ సేల్లో బుక్ చేసుకున్నా ఈ ఇంపార్టెంట్ థింగ్స్ అయితే మర్చిపోవద్దు. సో నేను మీకు ఒక బెస్ట్ ప్రాక్టీస్ చెప్తాను వినండి. సో రీసెంట్లీ ఎవరైనా సరే ఫ్లిప్కార్ట్ లేదా బిగ్ బిలియన్ డేస్లో ఏదైనా ప్రోడక్ట్ ఆర్డర్ చేస్తే మీరు ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ క్యాన్సిల్ చేశారనుకోవచ్చు, ఆ పేమెంట్ మీకు రావడానికి 7 వర్కింగ్ డేస్ వరకు రావట్లేదు. మరి ఆ డబ్బులు వచ్చిన తర్వాత మీరు ఇంకో ప్రోడక్ట్ బుక్ చేసుకోవాలంటే మీ పరిస్థితి ఏంటి, స్టక్ అయిపోతారు కదా. సో అది పక్కన పడేద్దాం. మరి సెకండ్ వే ఏంటంటే మనకి ఈ సెకండ్ ఆప్షన్, ఫస్ట్ మీరు ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకున్నారు, మంచిగా చూస్ చేసుకోలేదు, తక్కువకు వస్తుందని చెప్పి ఆర్డర్ చేసేసారు, ఆ ప్రోడక్ట్ మీకు డెలివరీ అవుతుంది, బాగుంది కదా. మరి డెలివరీ అయిన తర్వాత ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు యూజెస్లో మీకు నచ్చకపోతే, క్వాలిటీ బాగోకపోతే, డిఫెక్ట్ ఉంటే పరిస్థితి ఏంటి, రీప్లేస్మెంట్ చేయాల్సి ఉంటుంది.
అయిపోతుంది. మరి రీప్లేస్మెంట్ చేసిన తర్వాత కొత్త ప్రోడక్ట్ డెలివరీ అయిన తర్వాత అది మీరు ఓపెన్ బాక్స్ డెలివరీ తీసుకున్న తర్వాత దాంట్లో మళ్ళీ సేమ్ ఇలాంటి ఇష్యూ ఉంటే మళ్ళీ మీరు రీఫండ్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఆ ప్రోడక్ట్ పికప్ అవ్వాలి, ఆ ప్రోడక్ట్ పికప్ అయిన తర్వాత దాని పేమెంట్స్ మీకు రీఫండ్ రావాలి. మరి కంప్లీట్ స్ట్రక్చర్ ప్రాసెస్ జరగడానికి మీకు ఒక 15 days నుంచి 20 days టైం తీసుకుంటారు. మరి ఈ టైప్లో ఏమవుతుంది, ఆ సేల్ కాస్త అయిపోతుంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో దీనికోసం నేను ఏం చెప్తానంటే ఎప్పుడు కూడా ఆన్లైన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేస్తున్నామంటే దాన్ని మనం రిటర్న్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూ ఉండకూడదు. ఐ మీన్ నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఏం చేశాడంటే, ఒక ఫ్రెండ్ లైక్ బ్రదర్, సో అతను స్టూడెంట్, రోజు కాలేజీకి వెళ్ళాలి, అతను వర్క్ చేసుకోవాలి, ఎంఎస్ ఆఫీస్ ఎక్సెల్ లాంటివి, బట్ గేమింగ్ ల్యాప్టాప్ తీసుకోవాలి. గేమింగ్ ల్యాప్టాప్ వల్ల యూజ్ ఏంటి, ఫస్ట్ టీజీపీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, గ్రాఫిక్ కార్డ్ జీపీయూ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, పర్ఫార్మెన్స్ బాగుంటుంది, బట్ అవన్నీ ఉండడం వల్ల బ్యాటరీ బ్యాకప్ రాదు. తర్వాత ఎంఎస్ ఆఫీస్, పవర్ పాయింట్ లాంటివి లైసెన్స్డ్ వెర్షన్స్ ఇవ్వలేదు. మరి పరిస్థితి ఏంటి, కాలేజీకి వెళ్ళి చేసినవి ఇవి, మరి బ్యాటరీ బ్యాకప్ కాలేజీకి వెళ్ళి రాకపోతే వాళ్ళు ఏమైనా ఛార్జర్ అడుగుతాడా, ఛార్జర్కి పవర్ సాకెట్ ఇస్తారా? సో చూసారు కదా, ఆ పర్సన్ ఏం చేశాడు, ఒక రైట్ వేలో చూస్ చేసుకోలేదు పర్సన్ ల్యాప్టాప్ని, దానివల్ల ఇక్కడ ఇంత ఇష్యూ వచ్చింది. అదే రైట్ వేలో చూస్ చేసుకున్నట్లయితే ఎక్కడ కూడా మన ప్రాబ్లం ఉండదు కదా. అతను గేమింగ్ ల్యాప్టాప్ బదులు డెడికేటెడ్గా గ్రాఫిక్ కార్డ్ కాకుండా ఇంటిగ్రేటెడ్గా గ్రాఫిక్ కార్డ్ వచ్చింది తీసుకుని ఒక మంచి ఎడ్యుకేషన్ పర్పస్ స్టూడెంట్ ల్యాప్టాప్ తీసుకుంటే అతనికి పక్కా సెట్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఏం చేశాడు, ఇది రిటర్న్ వెళ్ళక దీన్ని అమ్ముకుని మళ్ళీ ఇంకోటి తీసుకునే సిచ్యువేషన్ అయితే అతనికి ఎదురయ్యింది. సో దానికోసం మీకు చెప్తున్నా పగడబందీగా. సో అంటే ఇక్కడ అర్థం ఏంటి, ఈ ల్యాప్టాప్ నేను పొరపాటున తీసుకున్నాను, రిటర్న్ తీసుకోమంటే తీసుకుంటారా, ఫ్లిప్కార్ట్ వల్ల తీసుకోరు కదా. సో దానికోసమే మీరు ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే ఏ ప్రోడక్ట్ ఆర్డర్ చేస్తున్నా సరే పర్టికులర్గా అది మనకి సూట్ అవుతుందా, ఫస్ట్ సూట్ అవ్వట్లేదా, సెకండ్ అని చూసుకోవాలి. అసలు దాంతో మనకి నీడ్ ఏం లేదు, అది ఇది మొత్తం చూస్ చేసుకుని తీసుకోవాలి. మరి ఫైనల్లీ చెప్పింది ఏంటంటే, సర్వీస్ అండ్ రీప్లేస్మెంట్ ఇచ్చినప్పటికీ కూడా మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటేనే ఇది గుర్తుపెట్టుకోండి. ఉంటే మీరు కస్టమర్ కేర్కి కాల్ చేసుకుంటే వాళ్ళతో మాట్లాడతారు, వాళ్ళు కట్ చేస్తారు, మళ్ళీ మాట్లాడండి, మెయిల్స్ చేయండి, అలా చాట్ చేయండి. ఒక్కసారి మీరు కనుక కంప్లైంట్ వస్తే మాత్రం వాళ్ళు వదిలిపెట్టకండి, ఎవ్రీ హవర్కి అయితే కాల్ చేస్తూనే ఉండండి. అలా కాల్ చేసిన తర్వాత వాళ్ళు రెస్పాండ్ ఇస్తారు. మీకు ఒక బోనస్ టిప్ ఏంటంటే, ఇలా మీరు ఏదైనా ప్రాబ్లంలో ఇష్యూలో ఇరుక్కుంటే ఫ్లిప్కార్ట్ వాళ్ళు కస్టమర్ కేర్ మాట్లాడతారు కదా, అలా మాట్లాడుతున్నప్పుడు మీరు జస్ట్ థర్డ్ పార్టీ కస్టమర్ కేర్ మాత్రమే, మీకన్నా హైయర్ ఆఫీషియల్ వేరే ఉన్నారు, మీ సూపర్వైజర్కి కాల్ ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పండి. వాళ్ళకి కాల్ ట్రాన్స్ఫర్ చేస్తారు ఈజీగా, అది నాకు తెలుసు మీకు తెలుస్తుంది పక్కగా. అప్పుడు వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఏమో జరుగుద్దంటే, సో నాకు పర్టికులర్ ప్రోడక్ట్ ఇష్యూ ఉంది, మీ వాళ్ళు ఎవ్వరు సాల్వ్ చేయట్లేదు అని చెప్పి వాళ్ళతో పెడితే వాళ్ళు కన్సర్న్ టీమ్కి ఇష్యూ ఫార్వర్డ్ చేస్తారు. వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఇష్యూ వచ్చిందంటే కాల్లోనే వెంటనే రిజాల్వ్ అవ్వదు, కాల్ పెడితే 48 hours 24 hours ఇష్యూ రిజాల్వ్ అవుతుంది. సో ఫస్ట్ వాళ్ళు కన్సల్ట్ టీమ్ కాల్ రిజిస్టర్ చేస్తే మీకు 48 hours కాల్ వస్తుంది. ఆ కాల్లో మీరు చెప్పిన ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్గా తీసుకుని అప్పుడు మాత్రమే రిటర్న్ ఇవ్వాలా, అవసరం లేదా, ఈ ప్రోడక్ట్ జెన్యూన్గా ఉన్నాడా లేదా, అసలు ఈ మనిషి కరెక్ట్గా మాట్లాడుతున్నాడా, లేదంటే లేని ప్రాబ్లం ఇతనే క్రియేట్ చేస్తాడా అనేది వాళ్ళు మీకు జస్ట్ ఒక కాల్లో ఐడెంటిఫై చేస్తారు. ఇది జస్ట్ మీరున్న మైనర్ విలేజెస్లో మాత్రమే. ఏదైతే హెవీ సిటీస్లో పెద్ద సిటీస్లో ఉంటారో అట్లాంటి వాళ్ళకి డోర్ స్టెప్గా టెక్నీషియన్స్ అయితే విజిట్ అయ్యి ఆ ప్రోడక్ట్ని అయితే చెక్ చేస్తారు. సో మీకు ఫైనల్ థాట్స్ ఏంటంటే, ఈ బిగ్ బిలియన్ డేస్లో కనుక అమెజాన్ సంబంధించిన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో కనుక మీరు కనుక ఏదైనా ప్రోడక్ట్ తీసుకుని ఇఫ్ ఇన్ కేస్ మీరు సఫర్ అవుతున్నారనే నేను వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది ఆఫర్ స్టార్ట్ అయింది, ప్రోడక్ట్స్ కొనేసుకున్నారు, ఈ పార్టీకి డెలివరీ అయ్యి ఉంటుంది, బట్ ఏదైనా ఇష్యూస్ తోటి సఫర్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరైతే నేను చెప్పిన స్టెప్స్ అయితే ఫాలో అవ్వండి. అండ్ మోర్ ఓవర్ మీకు ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను నేను, ఫస్ట్లీ మొబైల్ ఫోన్స్ అయితే రీప్లేస్మెంట్, సర్వీస్ అండ్ రీప్లేస్మెంట్లో ఏది యాక్సెప్ట్ చేయరు. నాకు తెలిసినంత వరకు నేను టెస్ట్ చేశాను మా ఫ్రెండ్ కేసులో అయితే, అది ఎక్కడ కూడా పాస్ అవ్వలేదన్నమాట. సో ఆ రీప్లేస్మెంట్ కానీ రీఫండ్ కానీ ఇది కూడా ఇనిషియేట్ చేయలేదు. ల్యాప్టాప్లో ట్రై చేసాం, వర్కౌట్ అయ్యింది. దాని తర్వాత ఎలక్ట్రికల్ ఐటెంలోనే ఇంకా సంథింగ్ ఐటమ్స్ ఉంటాయి కదా, ఇలాంటి వాటిలో కూడా ట్రై చేసాము, అది కన్ఫర్మ్గా వర్కౌట్ అయింది. లైక్ టీవీ కానీ వేరే వర్కౌట్ ప్రొడక్ట్స్లో అయితే వర్కౌట్ అంటే ఏంటి, వాళ్ళు నిజంగా ఇష్యూ ఉంది తీసుకోవట్లేదు, ఈ ఇష్యూ ఉంది మీరు సర్వీస్ సెంటర్ రీప్లేస్ చేసుకోండి అది ఇది చెప్తున్నారు కాబట్టి ఆ ప్రాబ్లమ్ ఫిక్స్ చేయడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే, సర్వీస్ సెంటర్ రీప్లేస్మెంట్ ఇచ్చినప్పుడు కస్టమర్ కేర్ మీరు సర్వీస్ సెంటర్ దగ్గర ఉండి వెళ్ళండి, లేదంటే సర్వీస్ సెంటర్ రీప్లేస్మెంట్ ఉందని చెప్తే నేను కొత్త ప్రోడక్ట్ కొనుక్కున్నాను, పాదు కొనుక్కోలేదు, మరి సర్వీస్ సెంటర్తో నాకు పని ఏంటి, ఫస్ట్ మీరు ఇచ్చారు కాబట్టి 7 days వరకు మీదే బాధ్యత అని చెప్పి వాళ్ళతో కొంచెం ఫైట్ చేయండి. ఫైట్ చేస్తే మీకు పక్కా సొల్యూషన్ అయితే దొరుకుతుంది. మరి గ్యాస్ కంప్లీట్గా మనకి బాగా వీడియో అయితే మరి సర్వీస్ సెంటర్ రీప్లేస్మెంట్ ఉన్న ప్రోడక్ట్స్ని ఎలా రీఫండ్ చేయాలని చెప్పి ఒక వీడియో చేశానని చెప్పాను కదా, వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తాను, కన్ఫర్మ్గా వీడియో చూడండి, మీకు కూడా హెల్ప్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, కలుద్దాం.